share and subscribe to Vishwasam.in. చర్యలో పాల్గొనకుండానే చర్య వేగాన్ని పెంచేదాన్ని క్యాటలిస్ట్ అంటారు. సైన్స్ స్టూడెంట్స్ చదువుకునే ఉంటారు ఈ విషయాన్ని. కానీ ఏపీలో పెద్ద బలం లేకపోయినా ఏపీ రాజకీయాన్ని నిర్ణయించే శక్తి బీజేపీ అని ఎందుకంటారో తెలియాలంటే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ని కాస్త దగ్గరగా చూస్తే అర్థమైపోతుంది. ఆల్రెడీ వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ డీటెయిల్స్ క్లియర్గా చూసే ముందు విశ్వాసం.in లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ రాజకీయం ఎన్నికల ముందు రంజుగా మారుతోంది, మరింత ముదురుతోంది. నిన్న మొన్నటి వరకు అసలు ఉందో లేదో అన్నట్టుగా ఉన్న కేంద్ర హోంశాఖ, ఇక ఆ శాఖ పరిధిలో పనిచేసే అధికార యంత్రాంగం ఇప్పుడు యమ అలర్ట్గా పనిచేస్తున్నారు. కావాలంటే చూడండి, పోలీసులు గీత దాటితే ఈసీ తాట తీస్తోంది, ఎస్పీలను కూడా పక్కన పెట్టేస్తోంది. ఇప్పటికే 6 మీద చర్యలు తీసుకుంది. అంటే వైసీపీ సెక్యూరిటీ గార్డుల్లో పనిచేస్తే ఇబ్బంది తప్పదు అనే హెచ్చరిక పోలీసు యంత్రాంగానికి ఇచ్చేసింది ఈసీ. ఏపీలో పోలీసింగే కీలకం. పోలీసు బలంతోనే ఇప్పటి వరకు నెట్టుకొచ్చిన జగన్. ఆఖరికి మోడీ సభలో కూడా అడ్డగోలు నిబంధనలతో టీడీపీని నియంత్రించిన ఏపీ పోలీస్. మోడీ తొలి సభలోనూ మైక్ పనిచేయక ఇబ్బందులు. తెర వెనక పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్తో కేంద్రానికి ఏపీలో పరిస్థితులు అర్థమైపోయాయి. అంటే ఇప్పుడు అర్థం కావడం ఏంటి, ఇప్పటి వరకు తెలీదా అని మీరు అనొచ్చు. ఇప్పటి వరకు అంతా మోడీతో జగన్ మాట్లాడుతున్నట్టే ఉండేది. కానీ హోంశాఖకు అన్నీ తెలిసినా, అమిత్ షాకు అర్థమైనా, సాహెబ్ నుంచి అదే మోడీ నుంచి సంకేతం రాకపోతే ఆయన పనిచేయడు కాబట్టి వైసీపీ ఆటలు సాగాయి. ఇప్పుడు టీడీపీ బీజేపీ కలిశాయి కాబట్టి ఇక పర్ఫెక్ట్గా పనిచేయడం మొదలైంది. అక్కడ ఇక్కడ పనిగట్టుకుని టీడీపీకి ఫేవర్ చేయకపోయినా తమ పని తాము చేసుకుపోయే వెసులుబాటు ఈసీకి కొందరు పోలీసులకు రావడం వల్లే ఏపీలో సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి. వాలంటీర్ల విషయంలో ఓవర్ యాక్షన్కి ఈసీ చెక్. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వక్కర్లేదన్న హైకోర్టు తీర్పును రాజకీయం చేయడం మొదలుపెట్టిన జగన్. చంద్రబాబే వాలంటీర్లను అడ్డుకున్నాడని, అందుకే ముసలి వాళ్ళ ప్రాణాలు పోతున్నాయని వైసీపీ ప్రచారం. మరి వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో ఎలా పంచుతున్నారు, అడ్డగోలుగా ఎందుకు వాగుతున్నారంటూ జోగి రమేష్ లాంటి వాళ్ళకి ఈసీ హెచ్చరిక. ఇలాంటివి జరిగితేనే వైసీపీ కాస్తో కూస్తో కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. మామూలుగానే మీద పడి గలాటా చేయాలనే మనస్తత్వం, దానికి తోడు పోలీసుల కాపలా ఉండేసరికి ఇప్పటి వరకు వైసీపీ ఆటలు సాగాయి. కానీ ఇప్పుడు కేంద్రం బీజేపీ గట్టిగా రంగంలోకి దిగేసరికి పరిస్థితి మారుతోంది. ఏపీలో పెద్దగా బలం లేకపోయినా చంద్రబాబు ఎందుకు బీజేపీతో కలిశాడో ఇప్పుడు ఆ పార్టీని సమర్థించి బీజేపీని వ్యతిరేకించే వారికి అర్థమవుతోంది. ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే, వైసీపీ అడ్డగోలుతనానికి బ్రేకులు ఇలాగే పడితే బీజేపీ విషయంలో ఏపీలో సానుకూలత పెరగడం ఖాయం. ఏపీలో మారుతున్న పరిస్థితుల్ని మీరు గమనించారా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. అంతేకాకుండా బీజేపీ కేంద్రం ప్రభావం ఎలా ఉంటుందో కూడా కమెంట్ చేయండి. Like, share and subscribe to Vishwasam.in.